రూమ్ ఫర్ 300 mm ఎక్స్రే సార్. అది పాత ప్లాట్ రావాలి సార్. ఒక ప్లేస్ అది చూపించాము. ప్రీవియస్గా ఓటీ అది అక్కడ బ్లడ్ బ్యాంక్ వస్తుంది సార్. అది ఆ రినోవేషన్ పెండింగ్ పెట్టారు. ఈ వచ్చి ఎగ్జామిన్ చేశారు సార్. ఎక్కడన్నా ఇదే చేస్తుంటే నాతో మాట్లాడచ్చు. షూర్ సార్. పర్మిషన్ అడిగాను సార్. డిమాలిష్ చేసే ముందు మనం యాడ్ ఇవ్వాలి సార్. అది పోయే ముందు మనం ఓపెన్ టెండర్స్ అడగాలి సార్. అందులో పనికి వచ్చే రిపేర్ వచ్చింది సార్. అది ఎస్టిమేషన్ ఇచ్చారు సార్. బట్ టెంపరీగా రిపేర్ అయింది సార్. అవసరమైతే ఫార్మసీ డిపార్ట్మెంట్ని మనం దగ్గరగా తెచ్చాం సార్. కొత్త బాడీలో మార్చాం సార్. క్యాజువాలిటీ దగ్గర మార్చాం సార్. దానికి సంబంధించిన ఏసీలు ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్లో కూడా 95% ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి రానటువంటి మెరిట్ పర్ఫార్మెన్స్ పనితీరులో చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్ రావటం, శ్రీనివాసరావు గారిని వారి టీం అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. కష్టపడి వాళ్ళు పనిచేసినటువంటి దానికి వచ్చినటువంటి ఫలితం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 30 లక్షల రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ పొందటం వల్ల, ఎన్పాస్ అనే సర్టిఫికేట్ పొందటం వలన 30 lakhs పర్ ఇయర్ 10 lakhs చొప్పున 3 ఏళ్ళు 10 లక్షల చొప్పున అదనంగా హాస్పిటల్ మెయింటెనెన్స్కి 30 లక్షల రూపాయలు వీళ్ళ పనితీరు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ సర్టిఫికేట్ పొందినందువలన 30 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టుకునేటువంటి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పవర్ కట్ వచ్చిన 24 hours జనరేటర్ ఉండేటువంటి విధంగా కూడా సిస్టమ్ వచ్చింది. అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దానికి తోడు 350 మంది 350 నుంచి 500 మంది ఓపీ రోజు అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. అంటే ఏరియా హాస్పిటల్ మీద ఎంత నమ్మకం ఉందనేటువంటి దానికి ఓపీ వచ్చేటువంటి సంఖ్యను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా సర్జరీస్ కూడా 200 యావరేజ్ 225 230 జరుగుతూ ఉన్నాయి ఎన్టీఆర్ వైద్య సేవలు. ఆ విధంగా ఇన్సైడ్ ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఫెసిలిటీస్ కావాలనో అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కూడా ప్రాసెస్లో ఉంది. బ్లడ్ బ్యాంక్తో పాటు ట్రామా కేర్, ఈ 2 ఫెసిలిటీస్ కూడా వస్తే ఇంకా గుంటూరు నర్సరావుపేట వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా యావరేజ్న 80% ఆక్యుపేషన్ ఉంటా ఉంది. అంటే మంచి డాక్టర్లు ఉండబట్టి మంచి సర్వీసు ఇవ్వటం వలన హాస్పిటల్ క్రెడిబిలిటీ పెరగడంతో పాటు హాస్పిటల్కి మంచి సర్టిఫికేట్, నేషనల్ సర్టిఫికేట్ రావడంతో పాటు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో టీం వర్క్ చేస్తూ ఉన్నారు. టీం అందరినీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాదు బయట కూడా ఈ ఎన్కాస్ సర్టిఫికేట్ ఎంతమందికి వచ్చింది? స్టేట్ మొత్తం మీద 5 to 6, దాంట్లో 100 bedded ఉన్నది మనదే వచ్చింది. మిగతా 2 30 bedded ఉన్నాయి. కాబట్టి అది చిలకలూరుపేట ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, వారి టీం గొప్పతనం, వారిని అభినందిస్తూ ఇంకా ఈ హాస్పిటల్ డెవలప్ చేయడానికి ఇప్పటికే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కాలయాపన చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో నష్టపోయారు. అటువంటి జరగకుండా అన్ని ఫెసిలిటీస్తో కూటమి ప్రభుత్వం రాగానే
మళ్ళీ తిరిగి 9 కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు ఈ యొక్క హాస్పిటల్ నిధులు తీసుకొచ్చి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కాంపౌండ్ నిర్మాణంతో పాటు జనరేటర్తో పాటు ఎక్విప్మెంట్స్ కూడా కొరత లేకుండా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే పేదవారికి ఏ విధంగా వైద్యం అందించాలి, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా చిలకలూరుపేటలో ఈ యొక్క ఏరియా హాస్పిటల్ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. రోజు 350 ఓపీ అనేటువంటిది వారి యొక్క గొప్పతనం. ఇక్కడ ఇచ్చేటువంటి సర్వీస్ వల్లే ఓపీ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి దానికి ఎంత మేరకు చేయాలనో ఈరోజు అడ్వైజరీ కమిటీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి పేషెంట్స్కి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో చిలకలూరుపేట పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి అందరికి కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వటమే ప్రధానమైనటువంటి ఈ యొక్క ఏరియా హాస్పిటల్ లక్ష్యం.